హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి జ్యూసీ స్వీట్ రెసిపీ చూపిస్తాను. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు, లేదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పులు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 4-5 వరకు ఇలాచి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి. డిఫరెంట్గా చాలా కొత్తగా ఉంటుందండి ఈ స్వీటు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, ఒక పిన్స్ ఆఫ్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ గోధుమ పిండికి బాగా పట్టేటట్టుగా ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకోండి. ఏదైనా చపాతి పీట మీద కానీ ఇలా నీట్గా ఉన్న సర్ఫేస్ మీద కానీ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలాగా ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి, మనం తీసుకున్న పిండి అంతటిని కూడా. ఇప్పుడు ఈ చపాతీలని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ని బాగా కరిగించుకోవాలి. ఇక్కడ పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ షుగర్ అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇలా షుగర్ అంతా కరిగిపోయాక దింపేసుకొని షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చపాతీ రేకుల్ని ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చేలాగా కాల్చుకోకూడదండి. అలా కాల్చుకున్నామంటే మొత్తం మనకి క్రిస్పీగా అయిపోతాయి. ఇలా జస్ట్ వేసి టర్న్ చేసుకొని 2 వైపులా లైట్గా కాగేట్టుగా చూసుకోవాలి. ఇలా కాల్చుకున్న పూరీల్ని మనము షుగర్ కరిగించి పక్కన పెట్టాం కదా, ఆ షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. వెంటనే వేసుకోండి, బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది వేడి మీద ఉంటే. ఇలా వేసేసుకొని డిప్ చేసుకోవాలి 2 వైపులా బాగా మునిగేటట్టుగా. ఇలా డిప్ చేసేసుకొని తీసేసుకోండి. ఇలా ఒక ట్రే మీదకి పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పొడిని ఇలా చల్లుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా చల్లుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొంచెం పిండిని చల్లుకొని మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఎండు కొబ్బరిని తురుము పట్టి కానీ వేసుకోవచ్చు పైన గార్నిష్ కోసం. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా జ్యూస్లో స్వీట్ని నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.